ఈ నెల 19న బీఆర్ఎస్-ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ జరగనుంది. కృష్ణా, గోదావరి జిల్లాలు నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్-ఎల్పీలో చర్చించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కులు కాపాడేందుకు మరో ప్రజా ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. ఈ నెల 19న బీఆర్ఎస్-ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ జరుగుతుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతర్. చందు, మెయిన్గా ఈ సమావేశం అజెండా ఏంటి? ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ఎల్పీ మరియు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం కూడా తెలంగాణ భవన్లో జరగబోతుంది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా చూసినట్టే కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందనే దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా గోదావరి, కృష్ణా జలాలను కొల్లగొడుతున్న దానిపైన కూడా అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాపాడుకోవడంలో మరో ప్రజా ఉద్యమం చేయాల్సిందే అంటూ కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీ కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీ ఇస్తే చాలు అని కేంద్రం ముందరం అడుక్కోవడం చాలా బాధాకరం అంటూ కూడా కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందంటూ కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి, నల్గొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పాపాన పోవట్లేదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీ తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గండి కోరుతుందనేటువంటి విషయం స్పష్టమవుతుందంటూ కూడా కేసీఆర్ కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని, కావేరీ నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్రం జలదోపిడీకి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని ఎండగట్టాలంటే ఖచ్చితంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించి నీళ్లు అంది పాలమూరు రంగారెడ్డి, నల్గొండ జిల్లా రైతాంగాల ప్రయోజనాలు కాపాడే విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రయత్నం చేసి ఉండేదని కూడా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం ఎలా చేయాలి ఏంటి అనేది దానిపైన ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఖచ్చితంగా గోదావరి, కృష్ణా జలాల వాటా విషయంలో ఈ ప్రభుత్వం మీనావేశాలు ఎక్కిస్తుంది, ఖచ్చితంగా పట్టించుకోవడం లేదు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సిందే అంటూ కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పోరాట ఎజెండా సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించి దానికి సంబంధించినటువంటి కొత్త కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు వరకు చూసుకుంటే మనం కేసీఆర్ ని ఇక్కడ పార్టీకి చెందిన నేతలు కలవడం చూస్తాం. ఇక్కడ నుంచి కేసీఆర్ కూడా యాక్టివ్ కాబోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే చాలా కాలంగా కేసీఆర్ దూరంగా ఉన్నారు, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పాలన కూడా పూర్తి చేసుకుంది. అయితే కొంత గడువు ఇవ్వాలని మొదటి నుంచి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ నేతలతో కూడా అదే విషయాన్ని చెప్పారు. మనం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనేటువంటి దూరంలో ఇన్నాళ్ళు కేసీఆర్ ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ నేతలను కూడా కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. 2 సంవత్సరాలు పరిపాలిస్తే వాళ్ళ అనుభవం ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం పోరాటాలకు దిగాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం స్పందిస్తే బాగుండదు అనే అంశాన్ని ఇప్పటికే పార్టీ నేతలు చెప్పినప్పుడు 2 సంవత్సరాల పాలన పూర్తయింది కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రజా సమస్యల పోరాటం చేయాలి అనేటువంటి భావనలో కేసీఆర్ ఉన్నారు. అందులో భాగంగానే మొదటగా తెలంగాణ నీటి హక్కులను కాపాడే అటువంటి అంశంపైనే ప్రధానంగా పోరుబాట పట్టాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ యొక్క అంశం పైన తెలంగాణ ఉద్యమం వచ్చింది. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టారు.
ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అసలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మొత్తం మీనావేశాలు లెక్కిస్తోంది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి 90% పనులు పూర్తయినప్పటికీ 10% పనులు పూర్తి చేయకుండా ఆపేసింది. దీనివల్ల అటు పాలమూరు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలు రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి భావనలో కేసీఆర్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించి జనాల్లోకి రావాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా కూడా రైట్, థ్యాంక్ యూ చందు.